రాధ గారికి టాబ్లెట్ ఇవ్వాలి. రాధ గారు లేవండి. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించేనే. పై పైన రూపాలు కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నీదంటున్నా. నీడల్లే వస్తానే నీ జతై, తోడల్లే ఉంటానే నీ కథై. మోయిను పాపల కంటి గుండెపై, కవితల్లి రాజావు రేవతై. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నీదంటున్నా. రాధ గారు మెల్లగా అండి, మెల్లగా. ఇప్పుడు ఎలా ఉందండి? వాటర్ తాగుతారా? వద్దు. అమ్మ రాధా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు మేడం. టాబ్లెట్స్ అన్ని టైంకి వేసుకుంటున్నావమ్మా? ఆయన టాబ్లెట్స్ అన్ని టైంకి ఇస్తున్నారు సార్. నీకేమైనా అవసరం ఉంటుందేమోనని రాత్రి 2 సార్లు వచ్చాను. కానీ మనోహర్ మెలకుగానే ఉండి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నిన్ను ఇంతగా ప్రేమించే భర్త దొరకడం నీ అదృష్టమమ్మా. నిజంగా ప్రజెంట్ యూత్ నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి మనోహర్. ప్రేమ పెళ్లి అంటే సరదాగా తిరగడం, వాట్సాప్లో స్టేటస్లు పెట్టడం కాదు. కష్టం సుఖం అన్నిటిలో తోడుగా నిలబెట్టడం. ఇవి నేర్చుకోవాలయ్యా. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మన సొంతం అనుకున్న వాళ్ళ కోసం ఈ మాత్రం చేయలేమా సార్? ఇందులో నా గొప్పే ఉంది. సరే, మీరిద్దరూ ఫ్రెష్ అవ్వండి. టిఫిన్ ఇక్కడికే పంపిస్తాను. మనోహర్, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. రాత్రంతా నిద్రలేక అసలు నీ కళ్ళు ఎలా అయిపోయాయి చూడు. రాధని మేం చూసుకుంటాంలే. థ్యాంక్ యూ సార్. మేడం, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి రాధా? మేడం, అనుకోకుండా ఎవరో వచ్చి అనవసరంగా పెద్ద గొడవ జరిగేలా చేయటం, ఆ గొడవలోనే సార్కి ప్రమాదం జరగబోయింది. ఇదంతా చూస్తుంటే నాకు భ్రమరాంబ గారే ఇదంతా ప్లాన్ చేశారా అని డౌట్ వస్తుంది. భ్రమరాంబ తనకి అవకాశం దొరికితే నన్ను అవమానించడానికో బాధ పెట్టడానికి ట్రై చేయటం నిజమే గాని మరీ ఇంత దారుణానికి తెగిస్తుందా? ఎవరి ద్వేషం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పలేం కదా మేడం. అబే, మీరంతా అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు. భ్రమరాంబ మరీ అంత పెద్ద క్రిమినల్ ఏం కాదు. ఏదో కన్నింగ్ నేచర్ అంతే. లేదండి, ఆవిడ అసిస్టెంట్ రౌడీ లాంటి వ్యక్తులతో మాట్లాడటం నేను చూశాను.
అందుకే మీకేమవుతుందో అనే భయంతోనే మేమిద్దరం ఆ ఫంక్షన్కి వచ్చాం. ఓ అదా, భ్రమరాంబ అసిస్టెంట్ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఆ బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి రౌడీలు ఏమైనా మెయింటైన్ చేస్తున్నాడేమో. దీనికి ఆవిడికి సంబంధం ఉండదు. అలానే కొట్టిపారేయలేం కదా సార్. నిజంగా తనే ఏమైనా చేసుంటే హాస్పిటల్కి వచ్చి నిన్నెందుకు పరామర్శిస్తుంది చెప్పండి? ఇలా తన మీద అనుమానం రాకుండా ఉండటానికి. ఆవిడ చాలా తెలివైంది, అంత తక్కువ అంచనా వేయలేం. సరే, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నిజాలు అవే బయటకు వస్తాయి. చచ్చింది గొర్రె. వద్దండి, ఇప్పటికే భ్రమరాంబకి నేనంటే పీకల్లోతు ద్వేషం. హ, ఇక కంప్లైంట్స్ అవి ఇచ్చామంటే తన వద్దకు ఎంక్వైరీకి వెళ్లాల్సి వస్తుంది. దాంతో మన మీద ఇంకా కక్ష కట్టొచ్చు. ఎందుకు లేనిపోని గొడవ? మంచొచ్చాడు, మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వదిన చెప్పింది కరెక్ట్. అంటే సమస్యల్ని మనం పరిష్కరించుకోవాలి కానీ సృష్టించుకోకూడదు కదా. సరే, నీ ఇష్టం. అమ్మ రాధ, ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు. ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం, సరేనా? నీ ఆరోగ్యం జాగ్రత్త. సరే మేడం. జాగ్రత్త అమ్మా. రాధగారు ఒక్క నిమిషం, నేను తీసుకెళ్తాను. లేవండి, మెల్లగా మెల్లగా పదండి. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ ఆలోచనలన్నీ మనోహర్ చుట్టూనే తిరుగుతున్నాయనుకుంటా. నీలో నీకే యుద్ధం జరుగుతుంది కదా. అందుకే నీకు క్లారిటీ ఇవ్వాలని వచ్చాను. నాలో నాకేంటి యుద్ధం? నీ అవసరం కోసం మొదలుపెట్టిన నాటకం ఎక్కడ నిజమవుతుందో అనే భయం. ఏం మాట్లాడుతున్నావు? మనోహర్తో ఇక్కడికి రావటం ఇష్టం లేకపోయినా రాక తప్పలేదు. ఇప్పుడు తనతో కలిసి ఉండటం కాస్త ఇష్టంగానే ఉన్నట్టుంది కదా. చచా, అలాంటిదేమీ లేదు. నేను అప్పుడెలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఒట్టు పెట్టుకున్నావు కాబట్టి నిన్ను నువ్వు నియంత్రించుకుంటున్నావు. నీకు అర్థం కాని విషయం ఏంటంటే అతని మంచితనానికి నువ్వు ఆల్రెడీ ఫిదా అయిపోయావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊహించుకోకు. అతనికి నాకు ఒక్క నిమిషం పడదు. ఇద్దరం నిప్పు ఉప్పులా చిటపటలాడుతూ ఉంటాం. అంతేకాని మా మధ్య అలాంటి ఫీలింగ్స్ లేవు.